గుడ్ మార్నింగ్ టు ఆల్. మొదటగా ఈనాడు దినపత్రిక చూద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం. గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. మేం సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం. 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు. ఇందిర సౌరగిరి జల వికాసం ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అది ప్రారంభించింది కదా ఫ్రెండ్స్ ఆ పథకం. అప్పుడు మాట్లాడినందులో వారికి ప్రజల బుద్ధి చెప్తారు. అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. 16 నెలల్లో రూపాయలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిజామాబాద్ నగర శివార్లో ముందు సాగని ఆర్ఓబి నిర్మాణం అంట. ఇది చూడండి ఫ్రెండ్స్, రైల్వే ఉంది కదా, రైల్వే దాని నుంచి పైనుంచి పోవడానికి. కష్టాలకు వారధి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలకు అవస్థలు. మొదలై 3 ఏళ్ళు అయింది. ఇంకా పూర్తి ఎప్పుడైతుంది? నిజామాబాద్ నగరం హైదరాబాద్ మార్గంలో 93 కోట్ల కేంద్ర రాష్ట్ర వాటా నిధులతో 3 ఏళ్ల కిందట ప్రారంభించిన రైల్వేపై వంతెన పనులు నత్తని తలపిస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించిన ఈ నెలతో రెండో గడువు కూడా ముగియనుంది. పట్టాలపై రైల్వే విభాగం చేపట్టాల్సిన పనులతో పాటు వంతెన పిల్లలపై స్లాబులు వేయాలి. మరో 8.8 crores మంజూరు చేయాలన్న ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. నిజామాబాద్ జిల్లా బోధనలో చేపట్టాల్సిన ఆర్ఓబి పనులు నిర్మాణానికి ఏడాది క్రితం ఆమోదం లభించిన టెండర్లు ఖరారు కాలేదు. ఇది ఇలాంటి పనులు ఎప్పుడప్పుడు పూర్తి చేయాలి ఫ్రెండ్స్. ఇంకా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. రైల్వే అప్పుడు గేట్ వేసినప్పుడు చాలాసేపు ఆగాలి, చాలా ఇబ్బంది అవుతుంది. ఆదిలాబాద్ తాంసీ బస్ స్టాండ్ వద్ద రైల్వే గేట్ పడడంతో వాహనదారులకు ఇబ్బందులు. 5 లక్షల మందికి యువ వికాసం జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. నెలకు రూపాయలు 2,000 కోట్ల ఖర్చు చేయనున్న ప్రభుత్వం అంతా. రాజీవ్ యువ వికాసం అప్లై చేసుకున్న వాళ్ళ గురించి 5 లక్షల మందికి ఇస్తారంట. అఖిలపక్ష బృందాల పేర్లపై రగడ. తామిచ్చిన పేర్లను పరిగణలోకి తీసుకోలేదన్న కాంగ్రెస్, అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమే. మంత్రి రిజిజు. గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం. నేతన్యాహు సంచలన ప్రకటన. విదేశీయులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ధర్మశాల కాదు. సుప్రీం. రైట్. కొండపోచమ్మ సాగర్పై విజిలెన్స్ విచారణ. ఈ నెల 26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపు. అదే కాళేశ్వరం సంబంధించిన దాని. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజనీర్లను పిలిచింది. 8 రోజుల పాటు ఈ విచారణ జరగనుండగా రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఈ ఏఈలు మొదలుకొని ఇంజనీర్ అండ్ చీఫ్ వరకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రపురం యూనిట్ ఎస్పీ, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్, పరిపాలన చీఫ్లకు 2 రోజుల క్రితం లేఖ రాశారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు నీటి మలిచే పనులను 3 నుంచి 14 ప్యాకేజీలు విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఇందులో 14 ప్యాకేజీల్లో కాలువల సామర్థ్యం 5,000 క్యూసెక్ల నుంచి 7 క్యూసెక్లు పెంచు 2018 ఫిబ్రవరి 20 నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్తో కొన్ని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు పెంపు. కేసీఆర్ పిలిచే అవకాశం. హరీష్ రావు ఈటలను అయినా వీళ్ళని పిలిచి ఏదో కంప్లీట్ చేస్తే అయిపోతుంది. వీళ్ళ దగ్గరనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎట్లా కట్టిరు, ఏం కదా, ఎన్ని కమిషన్లు పోయినాయి, ఏం జరిగింది అనేది. కీలక సమాచారం శత్రు దేశానికి. గూఢచర్యం ఆరోపణతో అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వారంట. 2 మహిళలు కూడా ఉన్నంట. కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి ఋతుపవనాల గమనంపై నిపుణుల అంచనా. నేడు భారీ, రేపు మోస్తారు వర్షాలు కురుస్తాయంట. జాగ్రత్త బయటకు వెళ్ళేటప్పుడు. పహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి ఫార్మసీ కళాశాలలో దుస్థితి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీలో వెలుగులోకంట.
రాష్ట్రంలో పలు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మా కాలేజీలు కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయి. తరగతులు జరగడం లేదు. ఆధార్ రిజిస్టర్ల నిర్వహణ సరిగ్గా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులకు తాళం తీసిన దాఖలాలు లేక దుమ్ముతో నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు లేరు. మరి కొన్ని చోట్ల ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదం పొందలేదు. బోధనా సిబ్బంది రిజిస్టర్లు మచ్చుకైనా కనిపించలేదు. ఘోరం. ఇట్లా జరుగుతుంది స్టడీ. వెలుగు న్యూస్ పేపర్ నుంచి అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. అలాంటి సన్నాసులను పట్టించుకోను. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభల 2029లోగా 1,00,00,000 మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంప్ సెట్లు. ఈ సెగ్మెంట్ను దేశంలోని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇంద్ర సౌరగిరి జల వికాసం ప్రారంభం. నల్లమల్ల డిక్లరేషన్ విడుదలంట. అదే ఇదంతా ఏమో బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా ఉంది కదా, దాని గురించి అంటుండొచ్చు. అంత మించి కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు. 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. వారంలో రిపోర్టు వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు. ఇప్పటికే 109 మంది ఆఫీసర్లు వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డు. ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు. ఏందో ఇది ఊకే పెంచుకుంటా పోతుంది కాళేశ్వరం. రష్యా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ చర్చలు స్టార్ట్. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ముగిసినట్లే. 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ట్రంప్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వేర్వేరుగా మాట్లాడారని ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 77 మంది డీఎస్పీ బదిలీ. వారిలో భారీగా సివిల్ డీఎస్పీల మధ్య బదిలీ జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాజకొండ, వరంగల్, రామగుండం, కరీంనగర్ కమిషనర్తో సహా అన్ని జిల్లాల్లో 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. లక్నో కీలకతం. ఐపీఎల్ 18లో లక్నో ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 205 స్కోరు చేసింది. చేజింగ్లో హైదరాబాద్ 18.2 ఓవర్లలో 206 స్కోరు చేసింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కారణమేంటి? పాతబస్తీ అగ్ని ప్రమాదానికి కారణమేంటి? షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, కాదంటున్న విద్యాశాఖ. ఎటు తేల్చని అధికారులు. కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. 48 గంటలు గడిచినా నో క్లారిటీ. మిగులు జలాలు లేవు. బనకచెర్ల ఎట్లా కడతారు? గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకుంటే నీటి లభ్యత మరింత కష్టం. కేంద్ర జలశక్తి శాఖ ఎన్‌డబ్ల్యూడీఏ వెల్లడి. అయినా బనకచెర్లపై ముందుకు వెళ్తున్న ఏపీ అంట. ఏమో ఏపీ. భూభారతి ఫిర్యాదుల వెలువ. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్లు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్ కోసమే అత్యధికం. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు. లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనాలు. వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనూ తిప్పలే. ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇండియాపై ధర్మాస్త్రమా? శరణార్థుల అందరికీ ఆశ్రయం ఇవ్వాలా సుప్రీంకోర్టు? ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతం అవుతున్నాను ఆమె. దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వారు పిటిషన్ అంట. ఇప్పటికే మన జనాభా పెరిగిపోతాం. టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్ల కుట్ర. ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సేల్స్ ఆర్డర్ అంట. అమ్మోనియం సల్ఫర్ అల్యూమినియం కొనుగోలు. హైదరాబాద్ 3 రోజుల పాటు మకాం వేసిన 6. ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులు. బోయిగూడలో 3 రోజుల మీటింగ్ అంట. ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ కోసం 4 సభ్యులకు బాధ్యతలు. విజయనగరం పోలీసుల రిమాండ్. రిపోర్టులో సంచలనం విషయాలు. రంగంలో దిగిన ఎన్ఐఏ వివరాల సేకరణ నిమగ్నం. ఘోరమే. డిహైడ్రేషన్తో కిడ్నీలో రాళ్లంట. రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చి, ఏప్రిల్ నెలలో రెట్టింపు. గాంధీ ఉస్మానియా నిమ్స్తో క్యూ కడుతున్న బాధితులు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీ. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది తప్పవన్న డాక్టర్ల హెచ్చరిక. అంటే డిహైడ్రేషన్ అంటే బాగా వాటర్ తాగాలి ఫ్రెండ్స్. వాటర్ తాగడం వల్ల ఇది తగ్గియచ్చు. ఆలయ భూములకు రక్షణ. డీజీపీఎస్ సర్వే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్. ఈ సర్వే విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్లాన్. ఆన్లైన్ భూముల వివరాలు. ఫీల్డ్లో నక్ష హద్దుల ఏర్పాటుతో సంరక్షించే చర్యలు. తెలంగాణలో ధూప దీప నైవేద్యం కింద 87,235 ఎకరాలు. అక్రమార్కుల చీరలో 20,124 ఎకరాలు భూమి అంట. ఈ భూముల సంగతి కూడా చూడండి. సూర్య పేపర్ ఫ్రెండ్స్. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. ఐటీ కంపెనీల ఎఫెక్టు. అంతర్జాతీయ మార్కెట్కు ప్రతికూల సంకేతాలు. 271 పాయింట్ నష్టపోయిన సెన్సెక్స్. డాలర్తో రూపాయి మారకం విలువ 85
4 తక్షణమే దేశాన్ని వీడండి. శ్రీలంక పౌరుని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. గతంలో ఎల్‌టీటీఈతో సంబంధాలున్నాయనే అనుమానంతో పిటిషనర్ అరెస్టు, తనను శరణార్థిగా పరిగణించాలని కోరుతూ తాజా పిటిషన్ విచారణ జరిపిన న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, జస్టిస్ కె. వినయ్ చంద్రతో కూడిన ధర్మాసనం అంట. ఆయన అందరిని ఏవో దేశానికి అలా పంపిస్తే అయ్యే మనకి. తెలంగాణ గిరిజన అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. పాలమూరు బిడ్డల చెమటతో ప్రాజెక్టుల నిర్మాణం. నల్లమల్ల అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఎవరో వచ్చి నల్లమలను అభివృద్ధి చేయాలని అనేవారే కానీ అభివృద్ధి చేయలేదు. ఈ ప్రాంత బిడ్డగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. పాలమూరు నల్లమల్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు ప్రారంభించే సీఎం రేవంత్ రెడ్డి. అదే ఆ సభలో జరిగిన సభలో. పాక్ టార్గెట్‌లో గోల్డెన్ టెంపుల్. ఈత కూడా పడనివ్వని భారత ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ అనంతరం అక్కస్తో టార్గెట్. పాక్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించగా తిప్పికొట్టిన భారత్. రేవంత్ అసమర్థ పాలనంట. సీఎం ప్రసంగంలో తెచ్చిపెట్టుకున్న ఆవేశం తప్ప కంటెంట్ లేదు. సీఎం రేవంత్ పై హరీష్ రావు అయితే ఇదే చేస్తుండ్రు. 5,000 మంది లైసెన్స్డ్ సర్వేలకు 10,000 దరఖాస్తులుంటాయి. 26 నుంచి 2 సర్వే ట్రైనింగ్ అకాడమిక్ శిక్షణ 2-3 రోజుల్లో విలేజ్ మ్యాప్ డిజిటలైజేషన్ శ్రీకారం. తెలంగాణ గడపై దశాబ్దాలుగా దున్నేవాడిది భూమి. ఇందిరా సౌర గిరిజల పథకాల ద్వారా చట్టాలుగా అమలు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలను చట్టాలుగా మారాయి. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి. అచ్చంపేట బహిరంగ సభలో ప్రసంగించి బట్టి విక్రమార్క. అన్నీ చేస్తారు వాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు హెచ్చరించిన వాతావరణ శాఖ. పరమశివుడి ఆశతో దేశం సుభిక్షంగా. కాళేశ్వరాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. కుంభమేళ తరహా సరస్వతి పుష్కరాలు విజయవంతం చేయాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేంద్ర మంత్రి. అదే ఆడికి పోయినట్టు సరస్వతి పుష్కరాలు పోయినట్టు బండి సంజయ్. మౌనం విపత్కారం. జయశంకర్ పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు. పాక్ పై దాడి ముందే ఆ దేశానికి సమాచారం ఇవ్వడం నేరం. ఈ పని చేసిన విషయం విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందని రాహుల్ డిమాండ్. మంత్రి వ్యాఖ్యలను రాహుల్ వక్రీకరించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండన. గిరిజన హక్కులను సంరక్షిస్తాం మీటింగ్లో నల్లమల్ల కష్టాలు తీర్చే నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి. సమాజానికి అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేపడతాం. వెనుకబడిన ప్రాంతాలు వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి ప్రత్యేక చట్టాలు ఉండాలి. మహిళా సంక్షేమ శాఖ ధనసరి సీతక్క. సాక్షి న్యూస్ పేపర్ మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కదా. బైడెన్ కు క్యాన్సర్. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన తెలిపిందంట. క్యాన్సర్ వచ్చిందంట. లక్నోను ముంచిన సన్ రైజర్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై హైదరాబాద్ విజయం సాధించింది. దీంతో లక్నో ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనాయి. ఘోరం. ఇక గ్రామ పటాల డిజిటలైజేషన్. పక్కా గ్రామీణ ప్రాంత సర్వే రికార్డు కాలానుగుణంగా అప్డేట్ చేసేలా విలేజ్ మ్యాప్లు. త్వరలో రాష్ట్రంలోని 3 గ్రామాల్లో పైలట్ పద్ధతిని అమలు. 26 నుంచి సర్వేయర్లకు శిక్షణ. మంత్రి పొంగులేటింట. ఏసీ కంప్రెసర్ పేలుడు కారణమా? గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు. నేడు భవనాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు. 17 మంది మృతుల్లో 10 మంది ఆ ఇంటి వారే. అగ్ని ప్రమాద ఘటనపై సుమోటోగా కేసు స్వీకరించిన రాష్ట్ర హెచ్ఆర్సీ. దాన్ని తీరుస్తేనే తెలుస్తుంది ఏందనేది. అది దాని గురించి దర్యాప్తు జరగాలి. మా పాలనే రోల్ మోడల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల నిర్వహణ, నిరుద్యోగం నిర్మూలనలో తెలంగాణ నెంబర్ 1. 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చి ఆదర్శంగా నిలిచాం. గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా చౌదరి జల వికాస పథకం. అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్ సెట్ ఇస్తామన్న సీఎం. నాగర్కర్నూలు జిల్లా మాచారంలో పథకం ప్రారంభం. బహిరంగ సభ వేదికగా నల్లమల్ల డిక్లరేషన్ అంట. ఇలా మొత్తం అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నమస్తే తెలంగాణ పేపర్. తప్పుడు కేసులు పెడితే తిప్పలే. కట్టు తప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసు. వేధింపులు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులను కొందరు అత్యుత్సాహం. అక్రమంగా అరెస్టులు. కోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం. టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్ల బనాయింపు.
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్, ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసు. రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం. సామాన్యుడికైనా కాకీలకైనా ఒకే చట్టం. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు తీర్పు. టీఆర్ఎస్ వాళ్ళకి ఇలాగే మాట్లాడతారు. వాళ్ళ అంటే ఇప్పుడు మన ప్రభుత్వానికి అంతా వ్యతిరేకంగా ఉంటాయి న్యూస్ లేదా చూడండి ఫ్రెండ్స్ ఇలా. అందాల పోటీలేనా ఆర్తనాదాలు పట్టవా. నీళ్లు లేని ఫైర్ బ్రిగేడ్లు, ఆక్సిజన్ లేని అంబులెన్స్ల ఇంత నిర్లక్ష్యం అయితే ప్రజలు నిత్యం ప్రమాదం. సకాలంలో సాయం మందితే ప్రాణ నష్టం తగ్గి ఉండేది. ఇకనైనా మేరకు ప్రాణం పోకుండా చూడాలి. ఘటనా స్థలానికి సీఎం వచ్చి ఉంటే బాగుండేది. బాధితులు ఆర్తనాదాలు వింటే చెరువవుతుంది. వారి పట్ల ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గుల్జారావు బాధిత కుటుంబాలకు పరామర్శ. అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. ఆల్రెడీ వీళ్ళ హయాంలో కూడా యాక్సిడెంట్ అయింది. కేసీఆర్ కూడా పోలేదు అక్కడ. ఏందంటే వీళ్ళు ఇంకంతే ఇంక అనడం పాసిబుల్ కాదు. ఎవరో అధికారం ఉన్న మంత్రులు ఘటనా స్థలానికి వెళ్తారు. సీఎం రేవంతే పోవాలన్న అవసరం ఏం లేదు. రాలిన మట్టి పూలు 500 529 రోజుల్లో కాంగ్రెస్ పాలనలో అన్నదాతల మనుమృదంగం అంట. సగటు రోజుకో రైతు బలవన్నాం. సోమవారం మరో 2 ఆత్మహత్య. దిగుబడి లేక ధర రాక పత్తి రైతు సూసైడ్. రింగు రోడ్డులో భూమి పోతుందన్న మరొకరు. ఆదిలాబాద్ సిద్దిపేట జిల్లాలో విషాదం అంట. ఆల్రెడీ వీళ్ళ హయాంలో కూడా జరిగినాయి బాగానే. ఉద్యోగులను అవమానిస్తారా. ప్రభుత్వ సొమ్ము దోచుకున్నట్టు చిత్రీకరించే దుర్మార్గం టీఈసీ అంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి సిగ్గుచేటు. రిటైల్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి. దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వట్లేదు. జూన్ 2లో స్పందించకపోతే పోరాటం. తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ. ఇది ఘోరంగా ఉంది. ఇంటి జాగా ఇవ్వలేం. చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళిత గిరిజనుల స్థలాలపై నాడు హామీ చేవెళ్ల డిక్లరేషన్ లో ప్రకటించిన కాంగ్రెస్. నీ సర్కార్ దగ్గర భూమి లేదని వెళ్ళాడు. సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా. మాచారం సభలో అద్దు దాటిన అబద్ధాలు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్. సీఎం ప్రకటనలో చెచ్చు ప్రతినిధులు అరెస్ట్ అంట. కాంగ్రెస్ రాజకీయానికి వేడిగడ్డ బలి. ఎన్డీఎస్ఏ నివేదికకు ముడిపెట్టిన ప్రభుత్వం రిపోర్ట్ వచ్చాక పునరుద్ధరణ అంటూ పడావు. నివేదిక వచ్చి 20 రోజులు గడిచిన పట్టణమైన విచారణలు కమిషన్లకే ప్రభుత్వం పరిమితం. ఈసారి నీళ్లు ఇవ్వరా అని రైతులు ఆందోళన. తాజా కాళేశ్వరం కమిషన్ గడువు పెంపంట. అంతా ఇలా వైపే రాసుకుంటారు చూడండి. ఇందులో మిమ్మల్ని చూసి దేశం సిగ్గుపడుతుంది. మీ క్షమాపణ ముసలికి అన్నిలా కనిపిస్తుంది. కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీం ఆగ్రహం. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశం. గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయొచ్చు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. దిశ పేపర్. భారత్ ధర్మసత్రం కాదు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడం కుదరదు. దేశంలో స్థిరపడేందుకు మీకు ఏం హక్కుంది. సుప్రీంకోర్టు. ఇండియాలో ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక పౌర పిటిషన్ తిరస్కరణ. అలాగే చేయాలి ఫ్రెండ్స్. ఇది కేసీఆర్ కు నోటీసులు. రేపు మాపు కాళేశ్వరం కమిషన్ జారీ చేసి ఛాన్స్. వచ్చే నెలలో విచారించే అవకాశం. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటల సదనం. ఇప్పటికే కేసీఆర్ ను బాధ్యతగా చేస్తూ నివేదిక సిద్ధం. ఆయన వాదన పరిగణలోకి తీసుకున్నాకే తుది రిపోర్ట్. 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచిన తత్వ. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ని, హరీష్ ని, ఈటల రాజేందర్ అందరినీ విచారించాలి. విచారించిన తర్వాతనే ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎవరిది ఎంత తప్పు ఉంది, దానివల్ల జరిగిన నష్టమేంది, ఇవన్నీ 100 రోజుల్లో సోలార్ పంప్ సెట్లు. అచ్చంపేట సెగ్మెంట్ పై రైతులందరికీ అందిస్తాం. శాంతి భద్రతల నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో తెలంగాణ నెంబర్ 1. పన్నుల వసూళ్లలోనూ ఈ విషయం కేంద్రమే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి. నామకర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌర గిరిజనుల వికాస ప్రారంభం అంట. పథకం ప్రారంభం. ఆసియా కప్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇండియా తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కు బాపు. రాష్ట్ర సమితి. కేటీఆర్ పేట రాష్ట్ర సమితి. కవితకు బీటీ రాష్ట్ర సమితి. హరీష్ రావుకు భతిజా రాష్ట్ర సమితి. టీపీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అంట. అదనపు ఆదాయం ఎక్కడ? ఇదేనా మీ డిపార్ట్మెంట్ పనితీరు? పాత రిపోర్ట్లే చదివి వినిపిస్తున్నారు. అవినీతి, అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి. అధికారులపై కేబినెట్ సబ్ కమిటీ అసంతృప్తి అంట. విద్యా చట్టం అమలు చేయం. 20% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ నేరుగా పేరెంట్స్ ఖాతాల్లోకి వేయాలి. 10% ఫీజులు ప్రైవేట్ విద్యా సంస్థలు పెంచుకోవచ్చు. ఫీజు నియంత్రణ పర్యవేక్షణ బిల్లుపై ట్రస్మా అభ్యంతరం.
బిల్లులు కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవు. 10% పెంచుకోవచ్చంట. వీళ్ళు ఈ ఫీజులు అయితే ఘోరంగా పెంచేస్తున్నారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేవు. ఫైర్ ఇంజన్‌లలో నీళ్లు లేవు. ఈ రెండిట్లో కనీస సదుపాయాలంటే కొందరు బతికేవాళ్ళు. ఇవన్నీ బాధిత కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కేటీఆర్ గుల్జార్ హౌస్ సందర్శన, బాధితుల పరామర్శ. కేటీఆర్ ఆడికి పోయిండు దానికి. మేము ఇద్దరం కాదు ఆరుగురం. ఐసీస్ సానుభూతి పరులు సిరాజ్ సమీర్ వెల్లడి. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల కుట్ర కేసులో ట్విస్ట్. టిఫిన్ బాక్స్ బాంబుల తయారీ కోణం వెలుగులోకి. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలంట. వీళ్ళు ఆరుగురు ఉన్నారంట ఫ్రెండ్స్. ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు దీన్ని. 10 ఏళ్ళు ఏం చేశారు? అప్పుడు మౌనం, ఇప్పుడు ఆందోళన ఎందుకు? పోటీ సంఘం ఏర్పాటు ఆవశ్యకత ఏముంది? ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రశ్నిస్తున్న ఉద్యోగులు. మెజార్టీ లీడర్లు గులాబీ నేతలే. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ పలువురంట. ఇప్పుడు అవసరం ఉందంట. 10 ఏళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరం ఉందంట. ఆంధ్రజ్యోతి ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ నిన్న జరిగింది. నాడు బీడీలు, నేడు వెలుగులు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు. మేము భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంప్ సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషయం ఉన్న వారికి సర్కార్ చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులకు లెక్కే లేదు. 12,600 కోట్లతో 2.7 లాక్ మంది రైతులకు ఇంద్ర సౌరగిరి జల వికాసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కర్నూలు జిల్లా మాచారంలో జల వికాసం పథకం ప్రారంభం. మంత్రులతో కలిసి స్వగ్నామం. కొండారెడ్డిపల్లికి సీఎం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు. పట్టు వస్త్రాలు గిరిజన విందు. మాసబ్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబల్ కెఫ్టేరియా. ఇప్పలడ్లు, గారెలు, చపాతీలు సహా చిర్చిళ్ళు, తృణధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు. అక్కడే కొలువుదీరిన 11 జాతుల గిరిజన ఆలయాలు త్వరలో ప్రారంభమవుతాయి. సస్యశ్యామల భారతం. బియ్యం ఉత్పత్తిలో చైనా దాటిన భారత్ రికార్డు. 14.9 కోట్ల టన్నులతో ముందంజ. రెండవ స్థానంలో చైనా 14.46 కోట్ల టన్నులు. తెలంగాణ తదితర రాష్ట్రాలకు అధిక దిగుబడి. గోధుమ ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానం. పడిపోతున్న నూనె గింజల ఉత్పత్తి అంట. ఫిలిప్పైన్స్‌కి ఏటా 8 లక్షల టన్నుల బియ్యం అంట. తెలంగాణ, ఫిలిప్పైన్స్ ప్రభుత్వాల ఎంఓయూ అంట. విదేశీ పర్యటనలు విలేస జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవనశైలి. ఈ ఏడాది జనవరి పహల్గామ్‌లో పర్యటన. వీడియో తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీ కేక్ తీసుకెళ్లిన వ్యక్తి జ్యోతి ఫోటో. ఎయిర్‌పోర్టుల్లా రైల్వే స్టేషన్లు. అమృత్ పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల అభివృద్ధి. అత్యంత అధునాతన వసతులతో కల్పన. ఒక్కో స్టేషన్‌కి 25 కోట్ల వ్యయం. ఎల్లుండి వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ. వరంగల్ రైల్వే స్టేషన్ ఫోటోను ఎక్స్‌లో షేర్ చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. అదే కొత్త దారాలు కడుతున్నారు ఫ్రెండ్స్. కొత్త అంగులతో బేగంపేట రైల్వే స్టేషన్. భారత్ ధర్మసత్రం కాదు. 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బంది. శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఆశ్రయం కోరిన శ్రీలంక భారతీయులు పిటిషన్. అయినా అవసరం లేదు. కేసీఆర్‌ని విచారించాలి కాళేశ్వరం నివేదిక. ఇక మహిళా ఫైర్ ఫైటర్లు. ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదన. తదుపరి నియామకాల నుంచే భర్తీ. మహారాష్ట్ర, తమిళనాడుకు ఇప్పటికే సేవలు అమోదు. బెంగళూరులో వర్ష బీభత్సం. ఎడతెరిపి లేకుండా వాన. పలు కాలనీల్లో ఇళ్లలోకి ఇళ్లు. చెరువులను తలపిస్తున్న రోడ్లు. రబ్బర్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు. మహారాష్ట్రలో భారీ వర్షాలు. రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు. 11 జిల్లాలకు యెల్లో అలర్ట్. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలు పోటెత్తిన నిరుద్యోగులంట. హైదరాబాద్లో బుద్ధభవన్ భవన్లో హైటెక్ కార్యాలయం వద్ద బాబు నిరుద్యోగులు. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి రాక 200 పోస్టులకు 850 దరఖాస్తులు. హైదర్ పాల్గొన్న పలు అక్రమాలను కూల్చివేసిన హైదర్. నిరుద్యోగం మాత్రం బాగుంది ఫ్రెండ్స్.